రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో పంటలన్నీ హార్వెస్ట్ అంటే పంట కోతలు అయిపోయాయి. తదుపరి రైతులు ఏం చేస్తారు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అనేది ఒక్కసారి మనం చూద్దాము. పంట కోతలు అయిపోయిన తర్వాత రైతులకి ఇప్పుడు చాలా మందికి కోత తర్వాత ఉన్నటువంటి వ్యర్థాలు, ఆ మొక్కల్ని, మిగిలిపోయినటువంటి భాగాల్ని కాల్చివేయడం అలవాటుగా అయిపోయింది. కానీ ఇది మంచి పద్ధతి అయితే కాదు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పదే పదే రైతులకు చెప్తూ ఉన్నారు. అది ఎలాగంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆర్టికల్లో కూడా చూస్తున్నాము. మంట పెడితే తీరని నష్టం, పైరుకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు నశించే ప్రమాదం ఉంది. 1 టన్ను వరిగడ్డిని నేలలో కలిపేస్తే 5.5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరము, 25 కిలోల పొటాషియము, 11 కిలోల గంధకంతో పాటు సేంద్రియ కర్బనం కూడా లభిస్తుంది మన నేలకి. టన్ను మొక్కజొన్న గడ్డిలో 9.16 కిలోల నత్రజని, 2 కిలోల ఫాస్ఫరస్, 15 కిలోల పొటాషియంతో పాటు అందుకే ఇది వ్యర్థం కాదు, నేలకు జీవం. నేలకి జీవం. పొలంలో కలిపితే, కలియ దున్నితే ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు కదా. వరి పొలమే తీసుకుంటే మనం 60 కిలోల నత్రజని సిఫారు చేస్తే మనకి 5 కిలోల నత్రజని, 2.3 కిలోల భాస్వరము, 25 కిలోల పొటాషియము 1 టన్ను వరిగడ్డిలో దొరుకుతుంది. ఓకే, కాబట్టి ఇది వ్యర్థం కాదు, మన పొలానికి జీవం. ఇంకా సేంద్రియ కర్బనం కూడా దొరుకుతుంది. కాబట్టి మనకి నేలలో ఇప్పుడు సేంద్రియ కర్బనం అనేది లేకుండా పోయింది. దీనివల్ల పొలంలో అంటే భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు లేకపోవడం వల్ల మనం ఇచ్చేటువంటి ఆ సత్తువును కూడా, ఎరువులను కూడా మొక్కకి తీసుకునే పరిస్థితిలో లేదనమాట. ఓకే, పొలంలో కలిపితే ఎరువుల వాడకం తగ్గించుకోవచ్చు, పంట దిగుబడులు పెరుగుతాయి. తగలబెడితే నేలకు నష్టం. ఎలాగంటే భూమి వేడెక్కుతుంది, అందులోని సూక్ష్మజీవులు అంటే మనకి పైగా కాలుష్యం మరో అతిపెద్ద సమస్యగా మారిందనమాట. ఇలా చూస్తే గతంలో వరి కోతల తర్వాత ఏం చేసేవాళ్ళు రైతులు, నూర్పిడి చేసి గడ్డిని పశువులకు మేతలుగా ఉపయోగించేవాళ్ళం, అవునా. మిరప, పత్తి, కంది ఇలాంటి పంటల వ్యర్థాలని మండలుగా పేర్చుకొని వంట చెరుగ్గా వినియోగించేవాళ్ళు. ఇప్పుడు అధిక శాతం రైతులు యంత్రాలతోనే వరి కోస్తున్నారు, అవునా. ఎల్పిజి అంటే గ్యాస్ అందుబాటులో ఉంది. వంట చెరుకు అవసరం లేకుండా పోయింది. దీనివల్ల పంట వ్యర్థాలను పొలాల్లోనే కాల్చివేస్తుండడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతూ ఉంది. మొక్కజొన్న గడ్డి తగలబెట్టే సమయంలో మంటలు అంటుకొని 4 ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా తెలంగాణలోని హన్మకొండ, ఏపీలోని పల్నాడు జిల్లాల్లో ఇటీవల చోటు చేసుకున్నాయి. మీరు టీవీల్లో కూడా చూసే ఉండొచ్చు. వ్యర్థాలని కాల్చడం కంటే నేలలో కలిపి దున్నేయడం వల్ల పంట దిగుబడి పెరుగుతున్నాయని తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో కూడా మనకి వెల్లడైంది. ఓకేనా. కాబట్టి రైతు సోదరులందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ ప్రతి ఒక్కరూ శాస్త్రవేత్తలు కానీ, మీ వ్యవసాయ అధికారులు కానీ, మీ ఊర్లో ఉన్నటువంటి ఆర్ఎస్కే కేంద్రాల నుంచి కానీ పంట వ్యర్థాలను తగలబెట్టద్దు అని మీకు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత మొక్కజొన్న సాగు అనేది దేశంలో భారీగా పెరిగింది. దేశంలో ఏటా 500 మిలియన్ టన్నుల పంట వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో 70% వాటా వరి, గోధుమ, మొక్కజొన్న, చిరుధాన్యాలకు సంబంధించినవే. ఒక్క వరి పంట వ్యర్థాలే 34% ఉన్నాయి. ఈ ఏడాది రబీలో ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో 12.5 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. ఎకరాకి 4.2 టన్నుల నుంచి 6 టన్నుల వరకు పంట వ్యర్థాలు మొక్కజొన్న నుంచి సగటున వస్తూ ఉన్నాయన్నమాట. ఇలా మొక్కజొన్న నుంచే 62.7 లక్షల టన్నుల వ్యర్థాలు వచ్చాయి. తెలంగాణలోనూ 24వ సంవత్సరంలో పోలిస్తే 5 లక్షల ఎకరాలు పెరిగింది. రబీలో 17 లక్షల ఎకరాల్లో సాగైంది. పంట వ్యర్థాలని బయోమాస్ ప్లాంట్కు తరలించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ పంట వ్యర్థాలని ఇన్ని టన్నులు వస్తున్నాయి కాబట్టి బయోమాస్కి తరలిస్తే
ఇతర ఉత్పత్తుల వినియోగం తగ్గించుకోవచ్చు. ఓకే, ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని మనకి ఇక్కడ ఆర్టికల్లో నీట్గా ఇచ్చారనమాట. సో నేల పైభాగం నుంచి 15 సెంటీమీటర్ల లోతు వరకు వేర్లు మొక్కజొన్నకు వృద్ధి చెందుతాయి. అక్కడ నుండి నత్రజని కర్బనాన్ని ఉపయోగించుకుంటాయి. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల ఈ పోషకాలన్నీ తగ్గిపోతాయి. మొక్క ఎదుగుదలపై నెక్స్ట్ వేసేటువంటి పంట పైన అధిక ప్రభావం చూపిస్తుందన్నమాట పంటలు తగలబెట్టడం వల్ల. సో ఇలా తగలబెడితే అందులో నుంచి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. అంటే మీథేను, కార్బన్ మోనాక్సైడు, నైట్రోజన్ ఆక్సైడ్లు, నైట్రస్ ఆక్సైడ్లు, ఇతర హైడ్రోకార్బన్స్ ఇందులో ఉంటాయి. ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే వాతావరణాన్ని క్రమంగా వేడెక్కేటట్లు చేస్తాయన్నమాట. ఓకే, సో వరిగడ్డిని కాల్చివేస్తే అందులో 70% కార్బన్ డయాక్సైడు, 7% కార్బన్ మోనాక్సైడు, ఇంకా మీథేన్ కూడా విడుదలవుతాయి. గడ్డిలోని నత్రజని నైట్రస్ ఆక్సైడ్గా మారుతుంది. పొగ నుంచి వెలువడే కాలుష్యం ద్వారా క్యాన్సర్ కారకాలు కూడా వెలువడుతున్నాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తూ ఉందన్నమాట. సో కొంత పంట పొలాలు దగ్గరగా ఉన్నటువంటి ఇళ్లలో పొద్దున మనం చూసినట్లయితే నిద్రలేసి ఇంటి దగ్గరంతా బూడిద వచ్చి పడతా ఉంది. మీరు గమనించారో లేదో, ఇది టౌన్కి పల్లెటూరుకి దగ్గరున్నటువంటి ఊర్లల్లో సంగతి కూడా నేను చెప్తున్నాను అనమాట. సో గాలికి 2 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ బూడిదంతా వచ్చి మనకి చేరుతుంది గాలి ద్వారా. సో దీనివల్ల ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. ఓకే, సో దీనివల్ల రైతుకి నెక్స్ట్ వేయబోయే పంటకి నష్టమే కాకుండా మన భూమిని కూడా పాడు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల మనకి మళ్ళీ ఎరువులు దానిని పూడ్చుకోవడం కోసం వేయడము, ఆ ఎరువుల్ని కూడా పంట రాబోయే పంట తీసుకోలేకపోవడము, సో ఆశించినటువంటి దిగుబడులు రాకుండా పోవడము, రైతు నష్టపోవడము జరుగుతుంది. అంటే ఖర్చు పెట్టేది ఎక్కువ అవుతుంది, దాని నుండి తీసుకుంటే దిగుబడి తగ్గిపోతుంది. సో దిగుబడులు తగ్గడానికి ఇది కూడా ఒక కారణమని చెప్పచ్చు. ఏంటి, ఈ తగలబెట్టడం వల్ల మనకు మేలు చేసే సూక్ష్మజీవులన్నీ భూమి లోపల చనిపోవడం వల్ల, సో నెక్స్ట్ వచ్చేటువంటి పంటకి మనం ఎంత ఎరువులు వేసినా అది తీసుకోలేని స్థితిలో సూక్ష్మజీవులు లేవు కాబట్టి ఉంటుంది ఆ పంట. దానివల్ల కూడా దిగుబడులు, పంట ఎదగకపోవడం అనేది జరుగుతుంది. సో రైతు సోదరులు ఇది గమనించుకొని పంట అవశేషాలను కాల్చకుండా పొలంలో కలియదునితే ఈ విధంగా మనకు నత్రజని, భాస్వరము, పొటాషియము అనేది వచ్చే పంటకి అందుతుంది. ఇప్పుడు రైతులందరూ కూడా తక్కువ రేటున్న ఎరువుల్ని ఎక్కువ మోతాదులో వాడి పంటకు అవసరమైనటువంటి ఎరువులని పొటాషియము రేట్ ఎక్కువ అని చాలా తగ్గించేశారు. సో మీరు చూసుకోండి, ఇందులో పంట అవశేషాల్లో పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి మీ పంటలకి చాలా బాగా పనిచేస్తుంది. మొక్క వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటుంది. అలాగే గింజలు, తాళగింజలు లేకుండా అవుటన్ అనేది బాగా వస్తుంది మనకు. ఓకే, ఈ విషయాలు రైతు సోదరులు దృష్టిలో పెట్టుకొని ఈ సూచనలు పాటిస్తారని ఆశిస్తూ మన ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని నొక్కండి. మీకు నేను పెట్టినటువంటి వీడియోలు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అందరికీ నమస్కారం మరొకసారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.